ఏడాదైంది. ఒకే రోజు రెండు పండుగలు అంటూ జనసేన వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. రాక్షస పాలన పోయింది, సుపరిపాలన వచ్చిందంటూ ఈ నెల 4న ఉదయం సంక్రాంతి ముగ్గులతో, సాయంత్రం బాణసంచాలతో దీపావళిని జన సైనికులు జరుపుకోబోతున్నారు. దీనిపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి మస్తాన్ ఫుల్ డీటెయిల్స్ అందిస్తారు. కూటమి ప్రభుత్వం ఏర్పడి సంవత్సర కాలం పూర్తవుతున్న నేపథ్యంలో జనసేన కార్యక్రమాన్ని అయితే కనుక తీసుకొచ్చింది. ఈ సుపరిపాలన వచ్చి సంవత్సర కాలం అయిందని కూడా రేపు సంక్రాంతి, దీపావళి రెండు ఒకటే రోజు చేసుకోవాలని కూడా నిర్ణయించడం జరిగింది. ఇదే అంశానికి సంబంధించి జనసేన జిల్లా అధ్యక్షులు చింతా సురేష్ బాబు గారు మనతో ఉన్నారు. వారిని అడిగి కొన్ని విషయాలు తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. సార్, సంవత్సర కాలం కూటమి ప్రభుత్వం వచ్చి రేపు సంక్రాంతి, దీపావళి రెండు కార్యక్రమాలు ఒకే రోజు చేయాలని కూడా అధిష్టానం మీకు పిలుపునిచ్చింది. కార్యక్రమం ఏ విధంగా చేయబోతున్నారు, అసలు దీని కాన్సెప్ట్ ఏంటి? జనసేన పార్టీ ఆధ్వర్యంలో ఈరోజు కూటమి ప్రభుత్వం ఏర్పడి సంవత్సర కాలము అవుతున్న తరుణంలో పీడ విరగడై ఏడాది, సుపరిపాలన ప్రారంభమై ఏడాది అనే ఒక కార్యక్రమం ఈరోజు సంవత్సరం క్రితం రాష్ట్రంలో ప్రజలందరూ కూడా ఏ రోజైతే ఈ కూటమి ప్రభుత్వానికి పట్టం కట్టారో 4వ తేదీ ఈరోజుకి సంవత్సరం పూర్తయిన సందర్భంలో ఒకేసారి ప్రజల జీవితాల్లో ఒక సంక్రాంతి, ఒక దీపావళి పండుగలు వచ్చినంత సంతోషంగా ఈరోజు ప్రజలు రాష్ట్రంలో ఉన్న పరిస్థితిని మనమందరం కూడా ఒకసారి గుర్తు చేసుకుంటూ రేపు ఉదయమే ప్రతి ఇంటి వాకిట్లో కూడా సంక్రాంతి ముగ్గులను అలంకరించి సంక్రాంతిని మైమర్పించే విధంగా ఒక పండుగను, అలాగే రాత్రి దీపాలను అందరూ కూడా వెలిగిస్తూ, అలాగే బాణసంచాన్ని పేలుస్తూ కూడా దీపావళి కూడా వచ్చిన సందర్భంలో ఈ పీర విడగలై ఆంధ్ర ప్రజలకు సంవత్సరం అయిందని మరొకసారి గుర్తు చేసుకుంటూ దాన్ని అందరినీ ప్రజలకు కూడా తీసుకువెళ్ళి రాబోయే కాలంలో ఖచ్చితంగా కూడా ఈ కూటమి ప్రభుత్వంలో సంక్షేమం, అభివృద్ధి జోడి గుర్రాల మీద పరిగెత్తిస్తూ 5 సంవత్సరాల్లో రాష్ట్రాన్ని ప్రప్రథమ స్థానంలో తీసుకెళ్ళడానికి ఎన్డీఏ కూటమి ఖచ్చితంగా పనిచేస్తుంది. ప్రజలందరికీ భరోసా కల్పించే విధంగా మేము ఈ కార్యక్రమాలను ముందుకు తీసుకెళ్తాం. సార్, ఇప్పటికే కూటమి ప్రభుత్వంలో మీరు భాగస్వాములు. ఈ సంవత్సర కాలంలో కర్నూలు జిల్లాలో ఎటువంటి అభివృద్ధి జరిగాయనుకుంటున్నారు? ప్రజలు ఏ విధంగా భావిస్తున్నారు ఈ మీటింగ్? ఖచ్చితంగా అభివృద్ధి అర్ధరాత్రిలో జరగదు. ఈరోజు చూస్తున్నాం కూడా కర్నూలు జిల్లాలో పెద్దపేట అంటే ఇప్పుడు ఓరవకల్ కారిడార్ వస్తూ ఉంది. కర్నూలు రూపురేఖలు మారిపోబోతున్నాయి. ఈరోజు చూస్తున్నాం పెద్ద పెద్ద కంపెనీలు ఇక్కడికి రాబోతుంది. కర్నూలులో యువత భవిష్యత్తు మారబోతుంది. 3 సంవత్సరాల్లో కర్నూలు నుంచి ఎవరు కూడా చదువుకున్న విద్యార్థులు కూడా వేరే రాష్ట్రానికి కానీ వేరే రాష్ట్రాలకు పోయే పరిస్థితి ఉండదు. అందరూ కూడా ఇక్కడే ఉద్యోగ అవకాశాలు కల్పించే విధంగా ఇక్కడ మంత్రివర్గ టీజీ భరత్ గారి ఆధ్వర్యంలో కూడా పెద్ద ఎత్తున కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. పరిశ్రమలను తీసుకొచ్చే విధంగా ప్రయత్నం చేస్తున్నారు. మేమందరం ఖచ్చితంగా నమ్ముతున్నాం కర్నూలు జిల్లాలో పెద్ద ఎత్తున పరిశ్రమలు వచ్చి యువతకు అందరూ కూడా ఉద్యోగ అవకాశాలు కల్పించి తద్వారా అభివృద్ధిని ముందుకు తీసుకెళ్తారని మేము, ఎందుకంటే పేరునా ఈ నోటికి మైక్ కనపడితే అసలు నోటికి వచ్చినట్టు మాట నీకు సిగ్గుందా పేరునా అని చెప్తున్నా. నువ్వేం చెప్పినావు కరోనా పీరియడ్లో? ఏం చెప్పినావు? కరెంటు బిల్లులు మాఫీ చేసినామని చెప్పినావు. ప్రతి థియేటర్కి 10 లక్షల రూపాయలు 25 పైసలు వడ్డీగా ఇస్తున్నాము. నీకు సిగ్గు లేదు? ఒక జీవో పాస్ చేసి 3 ఏళ్ళు మీ ప్రభుత్వం కొనసాగినా కూడా 1 నెల కరెంటు బిల్లు కూడా మీరు మాఫీ చేయలేకపోయినా మరి నువ్వు నీ జీవోల గురించి మాట్లాడుతావు. నీకేమైనా సిగ్గుందా? ఈ ప్రభుత్వం ఏం చేసిందో ఒకసారి కనుక్కో. నువ్వు ఎవడో మైక్ పెట్టే లోపల ఎవడో పేపర్ రాస్తే మాట్లాడే సినిమా మీద అవగాహన ఉంది, థియేటర్ల మీద అవగాహన ఉంది. ఈరోజు సినిమా థియేటర్లో ఏమైంది, రెగ్యులర్గా చెకింగ్స్ ఉన్నాయి. ఎక్కడైనా కానీ థియేటర్లో నువ్వు అంతమ్మొద్దు ఇంతొద్దా అమ్మొద్దని ఎవరి మీద రైట్స్ చేయడం అంటే రెగ్యులర్ చెకింగ్స్, రెన్యువల్ చెకింగ్స్ ఉంటాయి. అది కూడా నీకు అవగాహన లేకుండా మాట్లాడి ఏదైనా ఒక థియేటర్లో సీజ్ చేసిన దాఖలాలు ఎక్కడైనా ఉన్నాయా? బుద్ధి జ్ఞానం లేకుండా మాట్లాడుకుంటా మైక్ పెడితే ఏది పడితే మాట్లాడుతున్నావు. నువ్వు ముందు అవగాహన తెలుసుకొని మాట్లాడాలని తెలియజేస్తున్నావు. థ్యాంక్ యూ. ఇది చెప్తున్న పరిస్థితి. రేపైతే కనుక ఊరూరా పండగ వాతావరణం అయితే నిలవబోతుంది. జనసేన సైనికులతో పాటు అందరూ ప్రేక్షకులు కూడా దీనిలో ప్రజలు కూడా మొత్తం పాల్గొని పూర్తి విజయవంతం చేయాలని కూడా ఇక్కడ కోరుతున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. కెమెరామెన్ స్నేహంతో మస్తాన్, ఓవర్ టు స్టూడియో.